హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం జనరల్ సైన్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూద్దామండి. ఆల్రెడీ 5 పేపర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అండ్ కంటిన్యూషన్ పేపర్స్ కూడా కంప్లీట్ చేసేద్దాము. చాలా షిఫ్ట్ జరిగినాయి కాబట్టి చాలా పేపర్స్ అనేవి ఉన్నాయి. అన్ని పేపర్స్ అనేవి కవర్ చేస్తే మనకు ఈ ఎగ్జామ్కి అయితే చాలా ఉపయోగపడతాయి. స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సోర్స్ ఆఫ్ సౌండ్ ఈస్ 15 Hz. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇట్ మేక్స్ ఇన్ 4 minutes. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్, ఫ్రీక్వెన్సీ వచ్చేసి సౌండ్కి 15 Hz అనమాట. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇట్ మేక్స్ ఇన్ 4 minutes. ఫ్రీక్వెన్సీ ఇచ్చారు అండ్ టైం ఇచ్చారు మనకి, అండ్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ అనేవి కనుక్కోమన్నారు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 3600 అనమాట. అండ్ ఫర్దర్ వీడియోస్లో అయితే వాటి మీద కూడా వీడియోస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ రియర్ వ్యూ మిర్రర్ ఈజ్ ఆప్షన్ 4 వర్చువల్ అండ్ డిమినిష్డ్. నెక్స్ట్, ద వెలాసిటీ ఆఫ్ బాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ V1 to V2. వెలాసిటీ అనేది V1 నుంచి V2కి ఇంక్రీజ్ అయింది. సో దట్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ, KV కైనెటిక్ ఎనర్జీ becomes 3 times. Then the ratio of V1 and V2 is option 2, 1:√3. Next, if the area of contact surface is increased and the force acting on the body remains constant, then the pressure, option 2, will be decreasing. ఒక సర్ఫేస్ మీద ఏరియా అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఫోర్స్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. ఫోర్స్ ఉంటేనే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఫోర్స్ అనేది రిమైన్స్ కాన్స్టాంట్ కాబట్టి ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ద కెమికల్స్ అరౌండ్ ద కార్బన్ రాడ్ ఇన్ ఏ టార్చ్ లైట్ ఆర్ టార్చ్ లైట్ సెల్ ఆర్ ఆప్షన్ 2 కార్బన్ పౌడర్ అండ్ అమ్మోనియం క్లోరైడ్. టార్చ్ లైట్ సెల్లో కార్బన్ రాడ్లో ఉండే కెమికల్స్ ఏంటంటే కార్బన్ పౌడర్ మరియు అమ్మోనియం క్లోరైడ్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 6 grams ఆఫ్ కార్బన్, ఆప్షన్ 1 6 grams ఆఫ్ కార్బన్లో అయితే 3.011 × 10^23 పరమాణువులు ఆటమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, CuO కాపర్ ఆక్సైడ్ ప్లస్ H2 హైడ్రోజన్ గివ్స్ రైజ్ టు కాపర్ and H2O in this reaction. In this reaction CuO is oxidized and CuO is reduced అంటే decreased, H2 is reduced, H2O is oxidized. అంటే ఆప్షన్స్ చూసుకుంటే కనుక CuO కాపర్ ఆక్సైడ్ అనేది రెడ్యూసెస్ తగ్గిపోయిందనమాట. ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ కాంపౌండ్ ఈస్, ఒక కాంపౌండ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏది అంటే ఆప్షన్ 3 డస్ నాట్ షో ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్. నెక్స్ట్, ద నేచర్ అండ్ pH ఆఫ్ aqueous సొల్యూషన్ ఆఫ్ K2SO4, ఆప్షన్ 1 న్యూట్రల్. K2SO4 యొక్క pH లెవెల్ వచ్చేసి న్యూట్రల్ అండ్ అలాగే =7 అనమాట. నేచర్ వచ్చేసి న్యూట్రల్, pH వాల్యూ వచ్చేసి =7. అమంగ్ ద మెటల్స్ కాల్షియం, మెగ్నీషియం, జింక్ అండ్ కాపర్, ద ఎబిలిటీ ఆఫ్ వన్ to display the other decreases in the following order. Decreases ఆర్డర్లో అయితే ఆప్షన్ 3 ఫస్ట్ వచ్చేసి కాల్షియం is greater than, magnesium is greater than, zinc is greater than copper. Triplobastic, pseudocoelomates among the following are option 4 nematodes. కింది వాటిలో త్రిస్తరిత మిథ్యా శరీరకుహారం కలిగినవి నిమటోడ జీవులు. నెక్స్ట్, దిస్ పార్ట్ ఆఫ్ ఇయర్ మెయింటైన్స్ ఈక్విలిబ్రియం ఆఫ్ అవర్ బాడీ పర్టైనింగ్ టు పోస్చర్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద బాడీ, ఆప్షన్ 2 వెస్టిబులర్ apparatus. నెక్స్ట్, Ravi collected disposed plastic bottles and made some beautiful vases. This practice relates to reuse. బాటిల్స్ని రీయూజ్ చేశాడు కాబట్టి కొన్ని ఫ్లవర్స్ లాగా తయారు చేశారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, unicellular organisms with chloroplast among the following is option 3 Chlamydomonas. Chlamydomonas అనేది ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం. నెక్స్ట్, 2,4-dichlorophenoxyacetic acid affects these plants, option 2 dicot weeds, option 2 is the right answer. Next, మజిల్స్ ఫౌండ్ ఇన్ బ్రాంకీ అండ్ ఐరిస్ ఆర్. ఐరిస్లో మరియు బ్రాంకీస్లో కలిగే మజిల్స్ ఏవి? బ్రాంకీలో వచ్చేసి బ్రాంకీ అంటే వాయునాళాలు అంటారు, ఇన్వాలంటరీ, అండ్ అలాగే ఐరిస్లో వచ్చేసి నాన్ స్ట్రియరేట్ మజిల్స్. నెక్స్ట్,
All endocrine glands are controlled by pituitary gland. The pituitary gland is controlled by option 1 hypothalamus. So pituitary gland అనేది hypothalamus చే నియంత్రించబడుతుంది అనమాట, కంట్రోలింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ఏ క్రాప్ ఫీల్డ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ immature tomatoes are white, mature ones are green and ripened are red in color. Name the plastids responsible for their colors respectively. సో ఇమ్యూచర్ టమాటాస్ అనేది స్టార్టింగ్ అయితే వైట్ కలర్లో ఉంటుంది. దేనివల్ల అంటే ల్యూకోప్లాస్ట్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది, అది వచ్చేసి క్లోరోప్లాస్ట్ ఉంటేనే గ్రీన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ కలర్లో వచ్చేసి క్రోమోప్లాస్ట్ అనమాట. క్లోరోప్లాస్ట్ వేరు, క్రోమోప్లాస్ట్ వేరు. సో నెక్స్ట్, అబ్జర్వ్ ద గివెన్ ఫిగర్, ద టైప్ ఆఫ్ ప్లాంట్ ఈజ్. సో కింద అయితే ఫిగర్ ఇచ్చారు, ఇది ఏ టైప్ ప్లాంట్ అంటే ఒక రూట్ వస్తుంది, దానికి డిఫరెంట్ చిన్న చిన్న రూట్ అనేవి వస్తాయి. అంటే దీనికి ఏమేమి అంటే ఆప్షన్ 2 సిఏ. సో సి వచ్చేసి ఏ అండ్ సి డైకాట్ ప్లాంట్, దీన్నే డైకాట్ ప్లాంట్ అంటారు. అండ్ ప్లాంట్ విత్ రెక్టికులర్ వెనెన్షన్. ఈ చాప్టర్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ప్యారలల్ వెనెన్షన్ అంటే ఏంటి, రెక్టికులర్ వెనెన్షన్ ఏంటి అనే దాని గురించి. నెక్స్ట్, the cell organelle that gives energy for the sperm cell to move is present in this part of sperm cell. Option for middle piece. A particle moves in a circle of radius s. So radius వచ్చేసి s. Then the ratio of distance to displacement of the particle is half of its revolution. Is option 2 pi is to 2. The angle of reflection when a ray of light incident on a convex mirror along its principal axis is 0 degrees. Option 1 is the right answer. If the wattage of an electric bulb increases, then option 3 it consumes more electricity and gives more light. సో ఎప్పుడైతే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఎలక్ట్రిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అలాగే మనకి లైటింగ్ అనేది బ్రైట్గా ఉంటుంది. The type of solar eclipse that can be observed only when partially shaded outer region shadow cast by moon touches the earth. Option 2 partial solar eclipse అంటారు. పార్షియల్గా కనపడేదాన్ని పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఇఫ్ సౌండ్ వేవ్ ఈజ్ మూవింగ్ ఇన్ సాలిడ్స్. సో సాలిడ్స్ వచ్చేసి సౌండ్ వేవ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటే ద యాంప్లిట్యూడ్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. సో యాంప్లిట్యూడ్ అనేది ఎలా డిస్క్రైబ్ చేస్తారు, ఎలా ప్రజెంట్ చేస్తారు అంటే ఆప్షన్ 1 is the right answer, displacement of particles. XCO2 plus YH2O gives rise to C6H12O6 plus ZO2. అంటే వీటి యొక్క XYZ యొక్క ప్లేసెస్లో ఏమేమి రెస్పెక్టివ్గా వస్తాయి అంటే 6x ప్లస్లో 6, y ప్లస్లో 6 అండ్ z ప్లస్లో 6 చూసుకుంటే ఈక్వేషన్ అనేది ఈక్వల్గా వస్తుంది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ద గ్యాస్ ఫార్మ్డ్ వెన్ సల్ఫర్ ఈజ్ బర్న్డ్ ఇన్ ఎయిర్. సో సల్ఫర్ అనేది ఎయిర్లో బర్న్ చేస్తే కనుక మనకి అది నేచర్ ఏం కలిగి ఉంటుందంటే అండ్ యాసిడిక్ ఆక్సైడ్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ద సూటబుల్ అండ్ ఈజీ మెథడ్ టు సపరేట్ ఇమ్మిసిబుల్ మిక్చర్ లైక్ క్లోరోఫామ్ అండ్ వాటర్. సో క్లోరోఫామ్ వాటర్ అనేది సపరేట్ చేయడానికి ఆప్షన్ 2 సపరేటింగ్ ఫనల్ అంటే వేర్పాటు గరాటు అంటారు. దాన్ని యూజ్ చేసి మనం క్లోరోఫామ్ అండ్ వాటర్ని సపరేట్ చేయొచ్చు. దిస్ రియాక్షన్ ఈజ్ ఎ కెమికల్ కాంబినేషన్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో కింద ఉన్న రియాక్షన్స్ని చూసుకుంటే వాటిలో ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఏది అంటే ఆప్షన్ 4 CaO ప్లస్ H2O gives rise to CaOH twice. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ 1 mole. సో 1 మోలే ఉండేది ఇది ఏది, దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, 16 grams of oxygen atom. The changes that observed during inspiration and expiration. So ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ ఇన్ లంగ్స్ రెస్పెక్టివ్లీ ఆర్. సో ఉచ్ఛ్వాసం నిశ్వాసం అంటారు, అంటే మనం ఊపిరి పీల్చేదాన్ని ఉచ్ఛ్వాసం అండ్ వదిలేదాన్ని నిశ్వాసం అంటారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆప్షన్ 1 ఇంటర్నల్ ప్రెషర్ డిక్రీజెస్ ఎప్పుడైతే మనం ఇన్స్పిరేషన్ చేస్తామో, అండ్ ఇంటర్నల్ ప్రెషర్ ఇంక్రీజెస్ ఎప్పుడైతే ఎక్స్పైర్ చేస్తామో. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆర్గన్స్ వేర్ ఫిక్స్డ్ జాయింట్ అండ్ హింగ్ జాయింట్ ఆర్ లొకేటెడ్ ఇన్ అవర్ బాడీ. సో ఫిక్స్డ్ జాయింట్ అనేది అప్పర్ జాలో ఉంటుంది అండ్ హింగ్ జాయింట్ అనేది హెడ్ అండ్ ఎల్బో. అప్పర్ జా అండ్ హెడ్లో అయితే ఫిక్స్డ్గా ఉంటుంది అప్పర్ జా అండ్ హెడ్ తలది, అండ్ హింగ్ జాయింట్ అనేది ఎల్బోలో ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ హాఫ్ వరకే మేము మూవ్ చేయగలుగుతాం కాబట్టి. నెక్స్ట్, సో ఈ జాయింట్ల గురించి కూడా మనం క్లాస్ అయితే చెప్పుకున్నాం, అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. The organisms that show bilateral symmetry, triploblastic nature with segmentation are option 1 leeches. Next, the muscular structure that adjusts the size of pupil according to the intensity of light is option 3 iris.
The scientist who pointed out the dangerous effects of pesticides on microscopic plants and animals in her book is option 1 Rachel Carson. సో సూక్ష్మమైన మొక్కలు మరియు జంతువులపై కీటకానాశులు ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయని ఏ గ్రంథంలో సూచించారు? గ్రంథం సూచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే రైచెల్ కార్సన్. నెక్స్ట్, animals that use their teeth to filter food from water are option 2 fish, duck. So nerve fibers originated from sacculus and utriculus are unite to form option 2 vestibular nerve. Next, Ravi's blood group is A. Ravi's father's blood group is O. In an emergency, the blood groups that can be transferred to both of them are option 1 is the right answer. So Ravi వచ్చేసి A and O ద్వారా అయితే రక్తం ఎక్కించుకోవచ్చు అండ్ రవిస్ ఫాదర్ వచ్చేసి ఓన్లీ ఓ అనమాట. నెక్స్ట్, ద ఎంజైమ్స్ సెక్రెటెడ్ బై ప్యాంక్రియాస్ ఆర్ ఆప్షన్ 2. సో ట్రిప్సిన్, అమిలేస్, లిపేస్ అనేవి ఎంజైమ్స్ ప్యాంక్రియాస్ సెక్రెట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్, లాస్ట్, ద వాల్వ్స్ దట్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ ఆర్ ఆప్షన్ 1. సో ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ పల్మినరీ వాల్వ్ అనేవి రైట్ సైడ్లో ఉంటాయి హ్యూమన్ హార్ట్లో. సో టోటల్ సైన్స్కి సంబంధించిన బిట్స్ అయితే 20 బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.